అందుకనకే నిరుద్యోగులకు జర సమన్వయం పాటించాలి. మొన్న ఈ గతంలో ఎన్నడూ కూడా మరి ఉస్మానియాకు రాని ముఖ్యమంత్రులను చూసినాం. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన యూనివర్సిటీలు. గతంలో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అదేవిధంగా బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిరా? గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటంటే త్వరలోనే 56,000 ఉద్యోగాలు ఇస్తాని హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అశోక్ నగర్ చౌరస్తాలో బీజేపీ వాళ్ళు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగుల జీవితాలతో చిలగాటం మాడుతూ ఉన్నారు. నేను నిరుద్యోగులకు మనసు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను, ఆ ట్రాప్లో పడకండి. రాజకీయ ట్రాప్లో పడ్డారనుకోండి, జరిగే నష్టం మీకే జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేసే పరిస్థితి కదా, ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళు ఇబ్బందులు పెట్టి కనీసం నిరుద్యోగ అనే పేరు కూడా చెప్పుకునే పరిస్థితి లేని పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉన్నారు నిరుద్యోగులకి. మరి దీని గురించి ఏం చెప్తారు? ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తేనో, మరి ఏదైనా సమస్య సృష్టిస్తేనో అది పోలీసులు తీసుకున్న చర్య. అది నేనుండొచ్చు, మీరుండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసి ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ మేము ఏదో అలజడి సృష్టిస్తాం, ఏదో ప్రభుత్వాన్ని ఇదే చేసేటట్టుగా ఏదో మీడియా అట్రాక్షన్ కోసం, టీవీల అట్రాక్షన్ కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోదు. కనుక ఇప్పటికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు చేయవలసిన పని చేయండి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాదాపు 12 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో, అంటే సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇప్పటికి ఎన్ని రావాలి? దాదాపు 20 కోట్ల 30 కోట్ల ఉద్యోగాలు, 24 కోట్ల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం చెప్పిన చరిత్ర అశోక్ చౌరస్తా గారికి నేను వస్తా. మా ముఖ్యమంత్రి కాదు, మా ఇంకో మంత్రి కాదు, నా స్థాయి నాయకుడు వస్తాడు. మరి నువ్వు పలాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇగో రైల్వే ఉద్యోగాలు ఇన్ని వచ్చినాయి, టెలికమ్యూనికేషన్ ఉద్యోగాలు అన్ని వచ్చాయి, ఇవన్నీ చెప్తే నేనే ముక్కు నేలకు రాసిపోతా. కనుక ఇట్లాంటి కుహన రాజకీయాలకు తెరదీయొద్దని కేంద్ర మంత్రులుగా ఉండి మీరు చేయవలసిన పని చేయకుండా ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి ఒక నిధులు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా రావాల్సిన బడ్జెట్ కానీ ఇవాళ కొత్తగా, అంటే తెలంగాణనే కొత్త రాష్ట్రం, దానికి అభివృద్ధి వైపు తీసుకపోనికే కేంద్రం ఏం సహకరించింది? ఇంతవరకు నరేంద్ర మోడీ గారు ఏం సహకరించారు? ఉత్తరప్రదేశ్కి ఒక ప్యాకేజ్ ఇస్తారు, తెలంగాణకు ఒక ప్యాకేజ్ ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం? దాని మీద